ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు వాడు మనిషే కాదండి, పశువు. ఇంజెక్షన్ వేసేస్తాను. ఏమనుకుంటున్నాడు అసలు? మీ పెదనాన్న గడ్డే తింటాడు అనుకుంటానండి. కొంచెం కూడా కనికరం లేదు. గంగాధరం గారు, మీరు అలా చూడకండి. నేను కరెక్ట్గా మాట్లాడుతున్నానో లేదో నాకే అనుమానం వస్తుంది. నీ మీద ఉన్న అనుమానాలు చాలవా? ఇంకా మీ గురించి చెప్పాలా? అయ్యో, నా మాటల్లో ఏమైనా ఫాల్ట్ ఉంటే క్షమించండి. ఇంతకీ మీరు తిన్నారా? ఎక్కడ తిన్నాం? స్కూల్కి వెళ్ళిపోవాలనేసి నేను రెడీ అయిపోయాను. టిఫిన్ చేసి వెళ్దాం అనుకున్నాం. అంతలోనే సామాన్లన్నీ తీసుకొచ్చి బయట పడేశారు. అయ్యయ్యో, నీకు ఆకలిగా ఉందా అమ్మా? తినడానికి ఏమైనా తీసుకొస్తాను. అక్కర్లేదండి, అందుకే భగవంతుడే నన్ను ఇక్కడికి పంపించినట్టున్నాడు. భగవంతుడా? గుడికి వెళ్ళానండి, అంతా మంచి జరుగుతుందని. నీకు మంచి జరిగిందేమో, మాకేం జరగలేదు. అది కాదండి, నేను గుడికి వెళ్ళానా? ఏమో, మాకు తెలీదు. అయ్యో, వెళ్ళానని చెప్తున్నానండి. అబ్బా, పూర్తిగా చెప్పండి. గుడికి వెళ్ళానా, అక్కడ ప్రసాదం తీసుకొచ్చాను. మీకు ఈ ప్రసాదం అంటే చాలా ఇష్టం శ్రీవల్లి గారు. అమృత, కుముద ఈ పూటకి ఈ ప్రసాదంతో అడ్జస్ట్ అయిపోవచ్చు. నాకేం ఆకలిగా లేదు. మా చెల్లెళ్ళకివ్వండి, వాళ్ళ ఆకలి తీరితే చాలు. ప్రసాదం అందరికీ సరిపోతుందండి. ఎందుకైనా మంచిదని నేను చాలానే పట్టుకొచ్చాను. గంగా గారు, తీసుకోండి. అన్నయ్య, నువ్వు తింటేనే మేము తింటాం. తినండి తినండి. నువ్వు మొదటి ముద్ద తిన్నాకే మేము ముద్ద నోట్లో పెట్టుకుంటాం. తినమ్మా. చూడండి, మీరంతా ఇలా డల్గా ఉండటం నాకేమాత్రం నచ్చలేదు. మళ్ళీ ఇంట్లోకి వెళ్ళడానికి ఏదైనా మార్గం ఆలోచించాలి. అవును, వెంకటపతి రాజుగారు చెప్పినట్టు మనం ఈ సమస్య నుంచి బయటపడడానికి ఏదో ఒక పరిష్కారం వెతకాలి. బలవంతంగా ఇంట్లోంచి గెంటేశారని కేసు పెట్టేద్దామండి. కావాలంటే నేను సాక్షి సంతకం కూడా పెడతాను. అంటే అప్పుడు మీరు లేరు కదా? ఉన్నట్టుగా రాయించేద్దామమ్మా. వాళ్ళు ఆ రూట్లో వచ్చినప్పుడు
మనం కూడా అదే రూట్లో వెళ్ళిపోవడమే. అవును బావా, ఇదేదో బాగుంది. ఏంటి ప్రసాదమా? తీసుకోండి, కావాలంటే మళ్ళీ తీసుకొస్తాను. ప్రసాదం గురించి కాదులే బ్రదర్. బావా, నేను ఇప్పుడే వెళ్ళేసి వస్తాను. ఎక్కడికి? వెంకటపతి రాజుగారు ఇచ్చిన ప్రసాదం తిన్న తర్వాత భగవంతుడు నాకొక దారి చూపించాడు అనిపించింది. చెప్తాను. వెళ్ళండి వెళ్ళండి, డైరెక్ట్ గా కోర్టుకే వెళ్ళిపోండి. లేదు లేదు, ఈ పోలీస్ డ్రెస్ లో కూడా కాదు. ఈ డ్రెస్ తీసేసి చీర కట్టుకునే వెళ్తాను. వెళ్ళండి, చీర కట్టుకెళ్ళి చీరేసేయండి. మీ వల్ల కాలేదనుకోండి, నేనొచ్చి కాలేస్తాను. అంటే కాలితో వాళ్ళని తంతానని చెప్తున్నానండి. వాళ్ళు లేరు కాబట్టి మీరు అలా చెప్తున్నారు. సరే సరే, ఇంకొంచెం ప్రసాదం తీసుకో. మ్మ్. భర్తలో సగభాగం భార్య అంటారు. నీ భర్త సంతోషంగా ఉన్నాడంటే నువ్వెలా ఉండాలి నాగవల్లి? ఎలా ఉండాలి? హ్యాపీగా ఉండాలి. మా అన్నయ్య వాళ్ళు రోడ్డు మీద పడి ఎండ, గాలి, దుమ్ము, ధూళి అనేసి వాళ్ళు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే నువ్వు వాళ్ళకి చాలా మేలు చేసావు బావా అంటూ సంతోషపడాలా? సరే, నీ ఏడుపేద నువ్వేడు. నాకు మాత్రం ఈరోజు చాలా ఆనందంగా ఉంది. అమ్మవారికి పొట్టేలుని బలిచ్చి పండగ జరపాలన్నంత ఉత్సాహం గడియ గడియకి పెరిగిపోతుంది. అసలు నిన్ను బలివ్వాలరా, పొట్టేలును కాదు. వాళ్ళ ఇల్లు లాక్కున్నదే కాక నీ పైశాచిక ఆనందం కోసం గంగా వాళ్ళు రోడ్డున పడ్డా అవేవి పట్టనట్టు పండగ జరిపిస్తానంటావా? తిరుపతే, నీకు మటన్ వండుకొని తినాలనిపిస్తే పీరు సాహిబ్కి 2 కిలోల ఆర్డరీ. అంతేగాని అబ్బోడిని పల్లెత్తు మాట అంటే ముందు నువ్వు బలైపోతావు. ఒక పని చేయండి నాన్న, గంగబావ వాళ్ళ ఇల్లు ఖాళీ చేయించి వాళ్ళని ఇబ్బంది పెట్టి మరి ఏదో పండగ చేయాలనుకుంటున్నారు కదా. నాగవల్లి వదినని, అమ్మని, నన్ను, మా ముగ్గురిని బలిచ్చి కావాలంటే పండగ చేసుకోండి. రాయ్, నాగవల్లి బాధపడిందంటే దానికి ఒక కారణం ఉందిరా. వాళ్ళ అన్నయ్య, అక్కలు, చెల్లి గురించి ఫీల్ అవుతుందని అర్థం. కానీ నువ్వేంట్రా, వాళ్ళేదో రోడ్డున పడితే నువ్వేదో పొయ్యిలో పడ్డట్టు అలా చిటపట్లాడుతున్నావు. మనిషి అన్నాక మానవత్వం ఉండాలి. అప్పుడే ఎదుటి వాళ్ళ బాధ కూడా మనకు అర్థం అవుతుంది. గంగ మీకేం అన్యాయం చేశాడని ఇలా ఇబ్బంది పెడుతున్నారు? గంగ మంచివాడు కాబట్టే నువ్వింకా ప్రాణాలతో ఉన్నావు, లేకపోతే నిన్నెప్పుడో బలిచ్చేసేవాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.